హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారు రాజోలికి చాలా రోజుల తర్వాత అడుగు పెట్టబోతున్నారు. అది కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా. రాజోలు అంటే జన సైనికులకి, జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. అందుకే ఈసారి అంటే చాలా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు, చాలా ఏరియాస్ లో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. కానీ ఏంటి రాజోలులోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నట్టు ఆ వైబ్రేషన్స్ ఎందుకు ఎంతలా వస్తున్నాయి అంటే, రాజోలికి జనసేన పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే, 2019లో జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం రాజోలు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం అమ్మా పవన్ కళ్యాణ్ గారి ఓటేయండి, ఆయన సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, ఆయన లాంటి వ్యక్తి గెలిపించుకుంటే ఇంత గొప్ప పనులు చేస్తారు, సమాజానికి, ఈ దేశానికి, మనకు ఎంతో ఉపయోగకరం అని చెప్పి ప్రతి 10 మంది 5 వేసుకుని డబ్బులు వేసుకుని మరీ ఆయన్ని గెలిపించేటువంటి ప్రయత్నంలో కీలక పాత్ర వహించారు రాజోలు నియోజకవర్గ ప్రజలు. పిఠాపురం మనకి ఎంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎంత ఓన్ అయిపోయిందో, ఒక బ్రాండ్ క్రియేట్ అయిందో, అంతకుముందు 2019లో కూడా అలాంటిదే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా, అన్అఫిషియల్ గా ఆ పార్టీ వత్తాసు పలుకుతూ ఆ పార్టీతో అంటగాగుతున్నా కూడా ప్రజలు మాత్రం మారలా. చెప్పాలంటే ఇంకా ఎక్కువగా పెంచేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్ళినా ఆ అభిమానం రాజోలు ప్రజల్లో ఇంకా 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 పెరిగిపోతుంది తప్ప తగ్గేటువంటి పరిస్థితే ఉండదు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన అనేక కార్యక్రమాలకు అక్కడ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అలాగే మొన్న వచ్చినటువంటి తుఫానికి సంబంధించి విపత్తులో ఆ కొబ్బరి తోటలు, కోనసీమ అంటేనే ముఖ్యంగా రాజోల ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి. ఆ విపత్తుకు వచ్చినటువంటి దానికి అక్కడ పాడైపోయినటువంటి ఆ కొబ్బరి చెట్ల పరిశీలనకు ఆయన ప్రత్యేకంగా వెళుతున్నారు. అనేకమైనటువంటి రోడ్లు, అనేకమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం ఇది కూడా జరుగుతూ ఉంది. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు రాజోలు గురించి, అమావాస్యలో చీకటి కమ్ముకున్నట్టుగా జనసేన మీద కమ్ముకుంటే 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ టైం అప్పుడు అంటే ఒక ధృవతార వచ్చినట్టుగా నాకు ఒక కాంతి రేఖ కనపడింది. అదే రాజోలు నియోజకవర్గం. నేను ముందుకు వెళ్ళడానికి ఒక నియోజకవర్గం నాకు బలంగా ధైర్యాన్ని ఇచ్చింది. అదిగో రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చూడు నన్ను ఎంత గుండెల్లో పెట్టుకున్నారో, అలాంటి వాళ్ళ కోసం అయినా సరే నేను నిలబడాలి అని చెప్పి ఆయన 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆ ఓడిపోయినటువంటి ఆ బాధ ఎక్కడా కూడా మర్చిపోకుండా చేసింది నాకు రాజోలు అని చెప్పారు. అదే జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి రాజోలు మీద ఉన్నటువంటి అభిమానం. అందుకే ఆయన అడుగు పెడుతుంటే అక్కడ ప్రజల్లో ఆనందం అంతుకు అసలు నిజంగా హద్దులే లేవని చెప్పాలి. అందుకనే ఈసారి రాజోలు ఊపిరి పీల్చుకో. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇష్టమైన, మీకు గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక నాయకుడు మీ నియోజకవర్గంలో అడుగు పెడుతున్నాడు. ఇంకా సిద్ధం చేసుకోండి. మీ అభిమానాన్ని ఆయన, ఆ ప్రేమను తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ ప్రేమను, మీ అభిమానాన్ని చూపించడానికి మీరు కూడా సిద్ధం అవ్వండి. పైగా ఇప్పుడు కూడా జనసేన అక్కడ గెలిచింది, మన వరప్రసాద్ గారు ఆయన కూడా చాలా బాగానే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ జనసేనకి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆయన మరింత మార్గదర్శిగా నిలుస్తున్నటువంటి వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తులు జనసేన అంటే రెండోసారి కూడా నాకు తెలిసి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కానీ 2019 2 సార్లు గెలిచింది జనసేన పార్టీ. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకం. ఎందుకంటే 2 సార్లు జనసేన గెలిచినటువంటి ఏకైక సీట్ అది. అందుకే పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆ ప్రజలలో ఉన్నటువంటి ఆ అభిమానానికి రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్ అయ్యాయి.